ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. ఈరోజు మన ప్లస్ టీవీ సకలం సమ్మేళనంలో భాగంగా మనం హైదరాబాద్ మేడ్చల్లో ఉన్న అభయ శనీశ్వర అలాగే కాలభైరవ స్వామి ఆలయానికి విచ్చేసాం. ఇది హైదరాబాద్లోని మేడ్చల్లో ఉంది. ఇక్కడ అభయ శనీశ్వరుణ్ణి ప్రతిష్ఠింపజేయడానికి వచ్చిన కళ్యాణ్ ప్రభాకర్ గారికి కాలభైరవుడు స్వయంభూగా కనిపించాడట. అందువల్ల ఇక్కడ కాలభైరవుడితో పాటు అభయ శనీశ్వర ఆలయం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఒక్కసారి లోపలికి వెళ్ళి అభయ శనీశ్వరుని అలాగే కాలభైరవ దర్శనం చేసుకుందాం. నమస్కారం అండి. నేను ఈ టెంపుల్కి లాస్ట్ 3 వీక్స్ నుంచి వస్తున్నాను. ఎవ్రీ సాటర్డే రావాల్సి వస్తుంది. మాకు ఒక పంతులు గారు చెప్పారు 5 వీక్స్ ఎవ్రీ సాటర్డే రావాలి అని చెప్పేసి. సో ఫ్రమ్ లాస్ట్ 3 వీక్స్ నేను వస్తున్నాను ఇక్కడికి. అండ్ దిస్ ఈజ్ మై 3rd వీక్. అండ్ ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. అండ్ ఎస్పెషలీ ఈ వీకే ఎందుకు పవర్ఫుల్ అంటే ఇది శని త్రయోదశి. ఇప్పుడు డేట్స్ చూసుకున్నా కానీ అన్నీ యాడ్ చేసినా కానీ 888 అని వస్తుంది. అండ్ ఈరోజు చాలా మహత్వపూర్ణమైన డే. అండ్ శని త్రయోదశి కూడా ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది శని త్రయోదశి. అండ్ ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే శనీశ్వర్ ఏమన్నా ఎట్లాంటి శని ఉన్నా కానీ అంతా తొలగిపోతుంది. అండ్ ఈరోజు ఇంకా మహత్వపూర్ణమైనది ఎందుకంటే శనిదేవునికి ఇష్టమైన రోజు ఈరోజు నువ్వుల నూనెతోటి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఎంత శని ఉన్నా కానీ అదంతా వెళ్ళిపోతుంది. అండ్ 5 వీక్స్ రమ్మన్నారు, ఇది 3rd వీక్. అండ్ నేను చాలా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఎన్నో ఆటంకాల నుంచి బయటకు వచ్చాను కూడా. అండ్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ బ్లెస్డ్. అండ్ సో ప్రెషియస్ అండ్ సో పీస్ఫుల్ ప్లేస్ దిస్ ఇస్. అండ్ ఐమ్ ఆల్సో బ్రింగింగ్ మై ఫ్రెండ్స్ అలాంగ్ విత్ మీ. నా ఫ్రెండ్స్ని కూడా ఎవ్రీ వీక్ ఒక డిఫరెంట్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వస్తున్నాను ఇక్కడికి. అండ్ ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ గెటింగ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్. అరుదుగా ఉండే కాలభైరవ ఆలయాల్లో మన మేడ్చల్లో ఉన్న భైరవగుట్ట కూడా ఒకటి. ఒకసారి భైరవగుట్టలో ఆలయంలో చాలామంది భక్తులు ఇవాళ శని త్రయోదశి సందర్భంగా అభిషేకాలు పూజలు రకరకాలైన అంటే భక్తులకు సంబంధించినంత వరకు ఇక్కడ ఈ ఆలయం ఎంత ప్రత్యేకత అనేది అర్థమవుతూ ఉంటుంది. ఒకరు ఉన్నారు మనతో పాటు, ఆయనకి ముఖ్యంగా కాలభైరవుడు ఎంతో ప్రత్యేకమో మనకి ప్రత్యక్షంగా చూపిస్తారు. ఒకసారి మాట్లాడదాం. ఒకసారి మీ చేయి చూపిస్తారా? ఏమిటి కాలభైరవుడిని అంటే ఎందుకు అలా టాటూ వేయించుకున్నారు? నాకు ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు ఉన్నప్పుడు బాగుంది. ఇప్పుడు నా ఈ వర్క్షాప్ కూడా నా కాలభైరవ స్వామి గ్యాస్ వెల్డింగ్ వర్కే ఇప్పుడు బాగున్నది. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? 5 years అవుతుంది. 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అసలు అంటే కాలభైరవుడితో పాటు మనకి శనీశ్వర ఆలయం కూడా ఉంటుంది. అక్కడ కూడా బాగుంది శనీశ్వర ఇక్కడ మొక్కు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎవరు మొక్కున్నా కానీ ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతుంది. మీరు కోరుకున్న కోరికల్లో అంటే ఏది నెరవేరేది చెప్పకూడదు అంటే, కానీ భక్తులకి తెలియాలంటే కనుక భక్తులు ప్రతి ఒక్క భక్తులు నా ఎంబడి 2-3 దూరుకొచ్చిన వాళ్ళకు కూడా బాగానే ఉంది. ప్రతి ఒక్క శనీశ్వరం దూరుకొచ్చి ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ దూరుకొచ్చిన అందరూ బాగానే ఉన్నాయి. అందరి వర్కులు బాగా నడుస్తుంది. ఒక్కొక్కరు చచ్చిపోయే పొజిషన్లో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు, మంచి వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు అంటే ఇలా చేతి మీద అది టాటూ వేయించుకోమని ఎవరైనా చెప్పారా లేకపోతే మీరే? నేనే వేయించుకున్నా. నేను ప్రతిసారి నేను సంవత్సరం ఒకసారి ఇంటికి వెళ్తాను. కాలభైరవ స్వామి కామారెడ్డి దగ్గర ఇసన్నపల్లి ఉంది, అక్కడికి వస్తాయి ఇంటికి. అక్కడ ఇస్తారు, ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. అది విషయాలు తీసుకుంటాం. రైట్, మనం కాలభైరవుని దర్శించుకోవాలంటే గుహలోకి వెళ్ళాలి అని అనుకున్నాం కదా. ఒకసారి గుహ ద్వారా అంటే లోపలికి ఎలా వెళ్ళాలనేది ఒక్కసారి చూద్దాము. మొట్టమొదటి వచ్చినప్పుడు ఇక్కడ ఇవన్నీ ఏవి కూడా ఉండేవి కాదు. 22 సంవత్సరాల క్రితం మొత్తం ఒక రకమైన దారి, అంటే ఒరిజినల్గా భైరవ స్వామి గుహలోకి పోవడానికి ఇటే వెళ్ళాలి. ఈ తర్వాత నేను మొత్తం ఇక్కడ ఒక ఈ 10 ఫీట్ల రోడ్డు తయారు చేసి 8 ఫీట్ల ఇది ఖాళీ మార్గం తయారు చేసుకుని లోపలికి మెట్లు వేసుకుని ఎవరు మనం లేని టైంలో లోపల రాకుండా కట్టుదిట్టమైన గేట్లు అవి పెట్టి మళ్ళీ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో ఉందో లేదో తెలియకపోయినా ఎవరన్నా ఏదన్నా ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా. అవన్నీ ఎందుకొని రూల్ అవుట్ చేద్దామని చాలా సాలిడ్గా
గేట్లు అవి చేయించి లాక్ చేసి పెడతాం. కానీ సరే ఎప్పుడైతే ఎవ్వరూ లేని టైంలో ఈ పని చేయించడం ఎంత కష్టతరమైందా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి గుహల్లో కట్టించడం అంటే చిన్న విషయం అయిన విషయం కాదు. నేను ఎప్పుడైతే 22 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చానో చుట్టూతా పొలాలు, ఆ, ఏ వెహికల్ రాదు. ఓకే. ఫస్ట్ బోర్ వేయించాను, ఆ, బోర్ బండిని తీసుకొచ్చి వెనక నుంచి ఓకే. రాళ్ళ మించి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క వస్తువు అది తీసుకొచ్చి ఆ, చేసేటప్పటికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇంకా 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 వర్క్ పైన నడుస్తూనే ఉంది. ఉంది. ఆ, ఇంకా పైన ఉంది. దీని ఒక శిలాఖండంగా తయారు చేయాలని ఒక ఆ, మీ కోరిక. ఆలోచన. కాబట్టి మరి ఇప్పుడు ఈ గుహలోంచి ఇలా వచ్చి కాలభైరవుని దర్శించుకోవడం నిజంగా ఒక అద్భుతం అని అనుకోవాలి. అంటే ఎక్కడో ఉన్న స్వామిని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి. కానీ ఇదంతా కట్టించడం అనేది చిన్న విషయం కాదు సార్. అసలు దీనికోసం మీరు పడ్డ అంటే వ్యయ ప్రయాసాలు అంటారా, ఏమంటారు, ఏం చెప్తారు మీరు? దేవుడి మీద ఉన్న మనకు ఆ నమ్మకం, ఖచ్చితమైన నమ్మకాలతో మన ధర్మం చెప్తుంది కాబట్టి మన ధర్మానికి ఎన్నో పేర్లు పెట్టచ్చు. మన ధర్మం మనకు నేర్పించేది భక్తి మార్గం. ఆ భక్తి మార్గంలో ముందుకెళ్ళటానికి మరి ఎవరో ఒకరు ముందుకు వస్తూనే ఉంటారు, ఎప్పుడు ఎవరో ఒకరు చేస్తుంటారు. అందరిలో నేను ఒకడినే. కాకపోతే ఇట్లా ఒక కొండ ప్రాంతం లాంటిది మరి భైరవ స్వామి అనుగ్రహంతో కానీ శనేశ్వర స్వామి అనుగ్రహంతో కానీ తీసుకోవటం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. కానీ మామూలుగా అందరం ఒక శనీశ్వర ఆలయం అనొచ్చు, అంటే భైరవ స్వామి అనొచ్చు, కాలభైరవ స్వామి. కానీ అభయ శనీశ్వరుడిగా ఇక్కడ శనీశ్వర స్వామి మీరు అనుకున్నప్పుడు మామూలుగా శనీశ్వర ఆలయం అనుకుని ఉండొచ్చు. అసలు ఏం జరిగింది సార్ దాని వెనకాల ఉన్న కథ ఏంటి? శనీశ్వరుడు అంటేనే చాలా అపోహలు ఉంటాయి జనానికి. శని పట్టుకున్నాడు, శని వచ్చారు, ఇవన్నీ చాలా అపోహలు ఉంటాయి. ఇప్పుడు చిన్న విశ్లేషణ చెప్పాలంటే, నవగ్రహాలని మనం ఎందుకు పూజిస్తున్నాం, మన జాతకాలను ఎందుకు వెళ్ళి చెకప్ చేసుకుంటున్నాం ఎవరితో అంటే, నాకు ఏ గ్రహం బాగాలేదు, ఆ గ్రహానికి కావాల్సిన పరిహారం ఏదైనా ఉందా చేసుకోవటానికి మనం వెళ్ళి జనరల్గా తెలుసుకుంటామే. కానీ మనం ఏ దేవుడు బాగాలేదు, నాకు ఏ దేవత బాగాలేదు అనేది మనం చర్చించాం. నవగ్రహాలు మనని కంట్రోల్ చేస్తాయి. నవగ్రహాలు కంట్రోల్ మనం చేస్తాయి కాబట్టి వాళ్ళందరూ అమృతం తాగిన దేవతలు. అమృతం తాగిన దేవతల్ని పూజించుకోవటం మన ధర్మం. అందుకని ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో శనేశ్వరుడు అర్ధామష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని అని వస్తారు. అట్లాంటి ఒకానొక సమయంలో నాకు సొంతగా కలిగిన ఆలోచన శనేశ్వరుని ప్రతిష్ఠ చేద్దామని, అది ఒక కొండ మీద పెడదామని. ఆ కొండ మీద పెడుతూ ఎవరిది సహాయం తీసుకోకూడదు, మొత్తం నేనే చేయాలని అదొక సంకల్పం. అది చేసుకుంటూ వచ్చాను. అది దీని వెనుకున్న ఒక చిన్న స్టోరీ. అంటే నేనన్నా అభయ శనీశ్వరుడిగా మనకి శనీశ్వరుడు కనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చేదాకా శనీశ్వరుని పెడదాం అనుకున్నా. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో చూశానో శనీశ్వరుడు మరి గురువు గారు పిలిచినట్టే, లేదంటే మరి వచ్చే భక్తజనానికి ఆశీర్వదించడానికి వచ్చారో తెలియదు, గురువుతో కలిసి ఉన్నారు కాబట్టి అభయ శనీశ్వరుడు అయ్యారు. కాలభైరవుడితో పాటు ఉన్నారు. కాలభైరవుడు ఆయన గురువు. శనీశ్వరుడు విష్ణుమూర్తి భక్తుడు, కాలభైరవుడు శిష్యుడు. అందుకని ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు కాబట్టి ఆయన అభయాన్ని ఇస్తారు గురువు గారితో ఉన్నప్పుడు. అసలు ఎప్పుడు గుర్తించారు సార్? అంటే శనీశ్వర ఆలయం మీరు కట్టాలనుకున్నది, కానీ మనకి భైరవ స్వామి స్వయంభూగా కనిపించారు. అంటే మీరు ఆలయం తీసుకున్నప్పుడు, అంటే ఇది ఇక్కడ ఈ నిర్మాణం చేయించాలనుకున్నప్పుడు ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరు వచ్చి స్వయంగా చూసారు? నేను స్వయంగా చూశాను. ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఏదో పూజలు చేసుకునేవాడట. చూచాయిగా లీలగా భైరవ స్వామి ఉండేవారు. అంతా ఇదంతా మీరు ఏదైతే చూస్తున్నారో అంతా మట్టి రాళ్ళు ఉండేవి. ఇక్కడ ప్రాధాన్యత ఇంకోటి చెప్పాలి మీకు, తర్వాత చెప్తాను. ఈ మట్టి రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇప్పుడంతా వచ్చి సంవత్సరానికి ఒకసారి పూజ చేసుకునేవాళ్ళు వాళ్ళు. నేను ఎప్పుడైతే చూశానో, నేను చదువుకున్నానో, తెలుసుకున్నానో, పెద్దలు చాలామంది గురువులు, చాలామంది స్వాములు చెప్పిన దాన్ని బట్టి, నేను చదివిన దాన్ని బట్టి కాలభైరవుడు మరి శనేశ్వరుడు గురువు, మరి దైవ సంకల్పమేమో అలా జరిగింది. ఇది యాదృచ్ఛికం అనుకుంటూనే ఇది దైవ నిర్ణయం, ఒక కాలాతీత నిర్ణయం, కాలభైరవుడి నిర్ణయంగా స్వీకరించడం జరిగింది. ఇక్కడ మెట్లు మాత్రమే మార్గానికి మీరు నిర్మించినవా, లేకపోతే మొత్తం ఈ దారికి ఏమైనా సంబంధించిన వివరాలు చెప్తారా? కంప్లీట్ గా ఈ గుట్టలో ఉన్న ప్రతి ఒక్క స్మాల్ కన్స్ట్రక్షన్ కానీ ఇంకోటి కానీ అంతా నేనే చేశాను. అంటే ముందు ఒక చిన్న అంతా ఇది అడవే, ఎవరు వాడలేదు దీన్ని. ఈ అడవిని టోటల్ గా ఎక్కడెక్కడ ఏది కావాలి నివాసయోగ్యంగా తయారు చేయడం కానీ, మెయిన్ రోడ్డు నుంచి కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో హైవే, కనెక్టింగ్ రోడ్ నుంచి లోపలికి 3 ఫేజ్ పవర్ కూడా లైన్స్ వేసి నేనే నా ప్రైవేట్ ఖర్చులతో వేసి లోపలికి తీసుకొచ్చాను. 3 ఫేజ్ పవర్ కింద ట్రాన్స్ఫార్మర్ పెట్టాను. ఎందుకంటే ఈ ప్రదేశానికి ఎప్పుడు నిరంతరం విద్యుత్ ఉండాలి, కరెంట్ సప్లై ఉండాలని ఒక భావన. అందుకని ఖచ్చితంగా అన్నీ చేసుకుంటూ ఇక్కడ దీనికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు
డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇక్కడ ఉండే పూజారులు అంటే ఖచ్చితంగా అంటే ప్రతిరోజు మీదెంత బిజీ షెడ్యూల్ అనేది ఒక అడ్వకేట్ గా ఒక సీనియర్ అడ్వకేట్ గా మా అందరికీ తెలిసి ఎంత బిజీ షెడ్యూల్ లో ఉంటుంది. కానీ ఇక్కడ పూజలు అవి చేయడానికి ప్రతిసారి ఎల్లవేళలా మీకు కుదరకపోవచ్చు. అవును. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ ఏమైనా చేస్తారా? ఇక్కడ పూజారులు ఉన్నారు, కంప్లీట్గా పనులు చేసేవాళ్ళు ఉన్నారు. కింద వాళ్ళకి సపరేట్గా క్వార్టర్స్ కట్టించాను. పొద్దున ఎవ్రీడే శనేశ్వరుడికి తైలాభిషేకము, తిలాభిషేకము, నిత్య పూజలు ఏవైతే ఉంటాయో మొత్తం అన్ని చేస్తారు. భైరవ స్వామికి అభిషేకం చేస్తారు. చేసి మధ్యాహ్నం మహానైవేద్యం పెడతారు. ఈ క్షేత్రంలో కాలభైరవుడు, శనేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, నాగులు, నాగప్రతిష్ఠ కూడా చేశాం, నాగులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం ఎవ్రీడే నిత్య పూజ, ధూప దీప నైవేద్యాలు పొద్దున సాయంత్రం 2 పూటల జరుగుతాయి. ఇక్కడికి సంబంధించినంత వరకు అంటే ప్రతిరోజు అభిషేకాలు, ఈ అభిషేక సామాగ్రి కూడా ఇక్కడికి వచ్చే భక్తులకి ఇక్కడే దొరుకుతుందా? ఈ అభిషేక సామాగ్రి అనేది సడన్గా ఎవరన్నా వచ్చి ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనుకోవడం కోసం వాళ్ళకి మేము ఒక ఫెసిలిటీ కలిగించాం. మాకు బయట తీసుకొస్తాం అంతా, మేము తీసుకొచ్చేది ఖచ్చితమైన నువ్వుల నూనె. మామూలుగా ఎక్కడైనా నూనె కొంటే పూజా ఆయిల్ అని చెప్పిస్తారు. ఆ పూజా ఆయిల్లో ఏమేమి ఉంటాయి తెలియదు. మేము బట్టి ఖచ్చితంగా నువ్వుల నూనె తీసుకొస్తాం. తీసుకొచ్చి ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ అడిగిన భక్తులకి మేము తప్పకుండా అది ఇస్తాం. ఇప్పుడు చాలా మంది ఇందాక నేను భక్తులతో అంటే అక్కడ దర్శనం చేసుకుంటూ భక్తులతో మాట్లాడినప్పుడు ఏ కోరికలు కోరినా అమ్మ తీరతాయి, మాకు ఇప్పటివరకు అన్ని నెరవేరాయి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అసలు ఎలాంటి దోషాలు తొలగిపోతాయి? కాల నిర్ణయం ప్రకారంగా మన గ్రహాలు కానీ మన జాతక దోషాలు కానీ ఏవైతే ఉంటాయో ఆ దోషాలకు అన్నిటికీ కూడా నివృత్తి చేయగలిగిన ఏకైక శక్తి మనకి ప్రస్తుతం ఉన్న ఈ కలియుగంలో కాలభైరవుడు. కాలభైరవుడు కాలాన్ని నిర్ణయించి కాలాన్ని ఆయన చేతిలో పెట్టుకుంటారు. శనేశ్వరుడి దగ్గరకు వచ్చి శనేశ్వరుడిని దర్శించుకుందాం అనుకున్న వాళ్ళే భక్తితో కావచ్చు, భయంతో కావచ్చు, లేకపోతే వాళ్ళకి జరుగుతున్న టైం పీరియడ్తో కావచ్చు వచ్చి దండం పెట్టుకున్నప్పుడు అద్భుతమైన శక్తి గురువు గారిది ఉంది కాబట్టి ఆయన అభయ శనేశ్వరుడు అయ్యారు. ఆయన అభయాన్ని ఇస్తుంటారు. అందుకని చాలామంది భక్తులు, వందల వేలల్లో ఉన్నారు భక్తులు. వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళకి తలుచుకున్నవి కానీ, వాళ్ళకి ఏమన్నా పెండింగ్లో ఉన్న ప్రాబ్లంలు కానీ, సంతానం కలగని వారికి సంతానం కూడా కలిగింది. ఈ విషయంగా తెలియజేయాలి. ఇక్కడ హిమాలయ అని చెప్పను, ఇక్కడ చాలామంది తపస్సులు కూడా చేసుకున్నారు. తపస్సులు చేసుకోవడానికి కానీ, శ్వాస కంట్రోల్కి కానీ, ఎక్కువ కాలం జీవించారన్న దానికి కానీ మనము ఇక్కడ కూర్చొని ఒకసారి శ్వాస చూసుకుంటే పిడా పింగళ 2 నాడుల నుంచి కూడా గాలి వచ్చి గాలి లోపలికి వెళ్తుంది. ఎవరన్నా కావాలంటే ఇక్కడ కూర్చొని చెక్ చేసుకోండి. మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి ఎక్కడ చూసుకోండి ఒకటే వస్తుంది. మరి ఏముంది ఇక్కడ? అది మహత్యం. ఈ మహత్యాన్ని ఏదైతే ఉందో, ఈ ఇడాపింగళ నాడులు ఏవైతే పనిచేస్తాయో ఇక్కడ మనకి ఒక ధ్యానము చేసుకుందాం అనేంత సంకల్పము, ఏది ధ్యానం చేసుకున్నా సత్వరంగా ఫలితం వచ్చే ప్రదేశం. అందులో కాలభైరవుడు ఎక్కడన్నా ఉన్నాడు అంటే ఆయన మర్రి చెట్టు ఉండాలి ఆయన దగ్గర. మీరు వెనక చూస్తే కాలభైరవుడు వెనక పెద్ద మర్రి చెట్టు ఉంది. అదే కాలభైరవుడి యొక్క సాక్షాత్ నిదర్శనం. ఎందుకంటే ఆ మర్రి చెట్టు ఎవరో పెట్టింది కాదు, దానంతటా అది పడి ఎక్కడి నుంచో మొలిచి అక్కడ వచ్చింది. మరి కాలభైరవ స్వామి ఎప్పుడు వెలిశారో, ఆ మర్రి చెట్టు కూడా ఎప్పుడు వచ్చిందో, ఇదంతా కూడా మన ధర్మాన్ని మనం నమ్మి, మనది కొంతమంది అంటుంటారు మీ మూఢనమ్మకము, మీ ధర్మము, మీ ఆచారాలు. ఆచారం గట్టిగా ఉన్నప్పుడే మనకు ఒక రకమైన డిసిప్లిన్ లైఫ్ వస్తుంది. అందుకని ఒక ధర్మం అన్నారు. అది సంగతి. సో ఇక్కడ శ్వాస ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీరే చెక్ చేసుకున్నారు. ఇక్కడ కూర్చొని కొంతమంది అప్పుడప్పుడు ధ్యానం చేసుకుంటారు. ఎందుకంటే నేను స్వయంగా ఫీల్ అయింది నిజంగా. అంటే మనం బయట అంటే మనం ఇలా ముక్కు మూసుకొని ఇలా తీసుకుంటూ ఉంటాం, లేదంటే ఒక్క సైడ్ నుంచి మనకి వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ నిజంగా ఎవరో ఋషులు వాళ్ళు ఎందుకు ఇలాంటి గుహల్లో శ్వాస అంటే దాన్ని ఏమో ధ్యానం చేశారని అంటారో దానికి నిదర్శనం ఖచ్చితంగా ఈ ప్రదేశంలోనే కనిపిస్తుందని నాకు అనిపించింది గురుగారు. అంటే నాకు ఇలా ఈ ఫీల్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ. కరెక్ట్ ఎందుకంటే ఇవాళ రోజున ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా నిత్యము బిజీ, టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి.
భగవంతుడి కోసము, మన కోసం, మన దేహం కోసం, నా కోసం నేను అని ఒక అర్ధగంట తీసుకుని ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి వెళ్తే అందులో ఉండే సంతోషం కొట్టలేదు. చాలా అంటే నిజంగా ఈ లైఫ్ సార్ చాలా అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ మేమున్న టెన్షన్స్లో మేము తీసుకుంటున్న ప్రెషర్కి ఇలాంటి చోట మనకి ఎప్పుడు డిప్రెషన్ అనిపించినా ఒక్క 10 నిమిషాలు మీరు అన్నట్టు మాకున్న టైంలో ఒక 10 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేసినా మనశ్శాంతి కలుగుతుందేమో. మీరు ఒకటి గమనించండి, ఇక్కడికి వచ్చి వెళ్ళిన దానికి మీకు టైం తెలియదు, ఎంతసేపు ఉన్నా మీకు టైం తెలియదు, ఇంత టైం స్పెండ్ చేసామా అనుకుంటారు. అంటే ఒక్కొక్క క్షేత్రం, ఒక్కొక్క ప్లేస్ మహిమ. మరి మన పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూడా మనం ఇదే అనుభూతి పొందుతుంటాం. మరి ఇక్కడ కూడా మీరు అనుభూతి పొందుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. అంటే మనకి జనరల్గా కాలభైరవుడు అంటే కాశీ, ముఖ్యంగా కాలభైరవ దర్శనం చేసుకోవాలంటే కాశీ దాకా వెళ్ళి భైరవ దర్శనం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అంత దూరం వెళ్ళగలిగే వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. కానీ కాలభైరవుడు ఇక్కడ హైదరాబాద్లో ఇంత మేడ్చల్లో ఇంతకు మనకి భైరవ గుట్టలో ఉన్నాడు. కానీ ఈ విషయాన్ని 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు అయింది ఈ టెంపుల్. మీరు ఇప్పటి వరకు ఎందుకు అసలు అంటే భక్తులందరికీ తెలియచేయాలి అని అనుకోలేదు? భక్తులకి తెలియజేయటం కోసం అంటే అదేదో పబ్లిసిటీ ప్రోగ్రామ్ లాగా ఎప్పుడు పెట్టుకుందాం అనిపించలేదంటే. ఈవెన్ నేను ఏది చేసినా కానీ భైరవ స్వామి దగ్గరకు వచ్చి ఆయన పర్మిషన్ తీసుకుని చేస్తుంటాను, శనేశ్వరుడు పర్మిషన్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ విషయంలో మీరు ఇందాక కాశీలో కాలభైరవుడు అన్నారు. కాశీలో కాలభైరవుడు ఎందుకున్నారని ఒక చిన్న వివరణ ఇస్తాను. ఎప్పుడైతే ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణు ఎవరు గొప్ప అని ఒకటి అనుకుంటున్నప్పుడు, బ్రహ్మ నేనే గొప్ప అన్నప్పుడు, మరి మహాశివుడి జటాజూటంలోంచి ఉద్భవించిన ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుడికి 5 శిరస్సులుండేవి. అన్ని పురాణాలు రాసింది, అన్ని చోట్ల తెలిసే అందరికీ. 5వ శిరస్సుని ఈయన గోటితో నరికేశాడు కాలభైరవుడు. అది అంటుకుపోయిందట వేలికి. ఎన్నో లోకాలు తిరిగినా కానీ అది పోలేదట. ఆఖరికి ఆయనకి తెలిసి కాశీ క్షేత్రానికి వచ్చినప్పుడు అక్కడ ఆ కపాలం కలిసిపోయిందంట, బ్రహ్మ కపాలం అంటారు. అందుకని కాశీ క్షేత్రానికి ఆ విశ్వనాథుడికి, కాశీ విశ్వనాథుడికి ఈయన క్షేత్రపాలకుడుగా పర్మనెంట్గా ఉండేందుకు పరమేశ్వరుడు ఇచ్చిన ఆదేశం. ఇప్పుడు ఇంకో చిన్న విషయం చెప్పుకోవాలి ఇక్కడ అంటే, కాశీ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రావచ్చు. కైలాసపు గిరి ఉంది పర్వతం హిమాలయాల్లో, దాన్ని మనం ఎక్కగలమా? ఎక్కలేము. పరమేశ్వరుని అందుకని మనం ఏకాదశి శివలింగాల్లో చూసుకుంటాము. ఎక్కడ శివలింగం పెట్టినా మనం పరమేశ్వర స్వరూపం చూసుకుంటాము. అక్కడ కాలభైరవుడు ఉన్నాడు, మరి ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడని నమ్మకంతోనే మన భక్తి ముందుకెళ్ళాలి. అంటే ఓవరాల్గా నాకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే దేవుడు ఎక్కడున్నాడు, భక్తి. మీరు ఎక్కడి నుంచి అయితే భక్తి మనలోంచి బయటికి వైబ్రేషన్ వెళ్తుందో అక్కడ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీకి ఉండే పేర్లు భగవత్ స్వరూపాలు. చూసాం కదా, ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఏదైతే శ్వాసకు సంబంధించినంత వరకు మనకి కళ్యాణ్ గారు చెప్పారో, ఒక వ్యక్తి నాతో పాటు ఇక్కడ కూర్చుని అదే కళ్యాణ్ గారు చెప్తుంటే చేశారు. కానీ ఆయన ఫీలింగ్ ఎలా ఉందనేది ఆయన ఒక డిఫరెంట్గా చెప్తున్నారు చూడండి. ఎందుకంటే మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒకసారి మాట్లాడదాము. మీరు నాతో పాటు ఇందాక శ్వాసకి సంబంధించిన వ్యాయామం గురువుగారు చేయించారు, మీరు చూసారు. సో ఏంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గురుగారు చెప్పే వరకు నేను గమనించలేదు. నాకు యాక్చువల్గా నేజల్ సెప్టల్ డిఫెక్ట్ అని ఉంది. అది దానివల్ల రైట్ నాస్ట్రిల్లోకి నా ఒక ఈ సెప్టమ్ అనేది ఏదైతే ఉంటుందో అది రైట్ నాస్ట్రిల్లోకి ఉంటుంది. సో రైట్ నాస్ట్రిల్లో బ్రీతింగ్ చేయడం చాలా కష్టం, ఇన్ జనరల్ చేయడం కష్టం. కానీ ఆయన చెప్పే వరకు నేను గమనించలేదు. నా రైట్ నాస్ట్రిల్ కూడా నార్మల్గా బ్రీత్ అవుతుంది, నార్మల్గా గాలి వెళ్తుంది. ఇది నేను ఇంతవరకు గమనించలేదు. ఇది చాలా కష్టపడాలి. అంటే ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పినది ఏంటంటే సెప్టల్ స్ట్రైట్ చేయడం ఒకటి, ఆర్ టెంపరీగా నాకు దీనిలో గాలి కావాలంటే నేను ఇట్లా బుగ్గను లాక్కోవడమో లేకపోతే దీన్ని ఇలా అనుకోవడమో చేయాలి. కానీ ఇక్కడ అసలు చాలా అలవోగ్గా వస్తుంది. నార్మల్గా శ్వాస వెళ్ళడం నాకే ఆశ్చర్యం చెప్పి
ఆయన చెప్పే వరకు నేను నిజంగా లేదు గమనించలేదు. మనం ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకేమనిపించింది అంటే జస్ట్ నేను ఊరికి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం కోసం అంటే తెలియడం కోసం గురువు గారు చెప్పండి కళ్యాణ్ గారు మనకి వివరించారు కానీ ఈ లోపు మనం ఒక ప్రయత్నం కింద చేసాము ఇప్పుడే తెలిసింది కదా మీకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది, అదే చెప్తున్నాను. ఆయన చెప్పే వరకు నేను గమనించలేదు. గమనించిన తర్వాత నేను ఇన్సైడ్ చాలా ఫీల్ అయ్యాను, స్పందనలాగా నేను ఇన్సైడ్ చాలా స్పందించాను. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను కానీ ఇట్ ఇస్, నేను అనుకోవడం ఇది దైవేచ్ఛ అంతే. ఇది ఇక్కడ ఏదో శక్తి ఉంది. నిజంగా రైట్ మనం చూసాం కదా ఊరికి అంటే తెలుసుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో ఒక వ్యక్తికి నిజంగానే ఆయనకి తెలియకుండానే ఆయనలో ఉన్న ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది దొరకడం నిజంగానే అద్భుతం అనమాట. అంటే ఏదో గొప్ప కోసం చెప్పేది కాదు ఇవన్నీ, నిజంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క మహిమ ఉంటుంది అనుకోవడానికి నిదర్శనాలే ఇవన్నీ. అంటే ఈ లోపల ఉన్న కాలభైరవుడు ఎందుకు వెలిశాడు అనే దానికి కూడా మనకి నిజంగా పర్టికులర్గా ఆన్సర్లు చెప్పాలంటే అఫ్ కోర్స్ కళ్యాణ్ గారు ఎన్ని చెప్పినా కూడా అది నిజంగా దైవేచ్ఛనే అనుకోవాలి.